హాయ్ ఫ్రెండ్స్, మా 8th మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే మీ అందరూ చూసేశారు. కానీ మా హస్బెండ్ నాకేం గిఫ్ట్ ఇచ్చారనేది మీ ఎవరికి తెలియదు కదా. ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి, మీకైతే తెలుస్తుంది మా హస్బెండ్ నాకు ఏమి ఇచ్చారు అన్నది. అయితే మ్యారేజ్ యానివర్సరీ 2-3 డేస్ బిఫోరే అనమాట. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే సడన్గా పద బయటకు వెళ్దామా, నీకు కొనిసిస్తాను ఏదో ఒకటి గిఫ్ట్ అని అన్నారు. సరే అనుకుని అయితే వచ్చాం. నాకేదో గోల్డో ఏదో డ్రెస్సెస్ ఏదో కొంటారో అనుకున్నాను. కానీ సడన్గా ఇక్కడికైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే తీసుకొచ్చి ఇక్కడేమో అన్నీ చూస్తున్నారనమాట, తీసుకుంటారని. అయితే నా కళ్ళంతా అన్నిటి మీద ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు అంతే కదా, ఇంటి వస్తువులు చూస్తే పిచ్చి అయిపోతారు. అన్ని రకాలు ఎన్ని ఉన్నా కూడా మనకి సరిపోవు. నాకైతే కళ్ళంతా గ్యాస్ స్టవ్ మీద వెళ్ళిపోయిందనమాట. ఆల్రెడీ ఉంది, మాకు కొత్తదే తీసుకున్నాం. కానీ ఆ పెద్ద గ్యాస్ స్టవ్ చూస్తే దాని మీద కళ్ళు వెళ్ళిపోయి, దాని తర్వాత పైన ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, దాని మీద మనసు ఉంది. నేను ఆలోచిస్తుంది ఒకటైతే, మా హస్బెండ్ ఆలోచించింది ఇంకోటి అనమాట. ఇవంతా చూసిన తర్వాత మా హస్బెండ్కి ఏంటి అనుకున్నారో అదైతే దొరకలేదనమాట, ఆ బ్రాండెడ్. అయితే మేము 2-3 షాప్స్ తిరిగేసి వచ్చేసాం. అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మా క్రిష్కి ఈ టీవీలు అంటే పిచ్చి అనమాట. అక్కడ కూర్చొని చూస్తాడు. ఆ టీవీలు అంత ఇష్టం, పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా అవన్నీ. తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టారనమాట. అదే మిక్సర్ గ్రైండర్. చాలా డేస్ అయింది, మాకు మిక్సర్ గ్రైండర్ పోయిందనమాట. రిపేర్ చేయమంటే చేయట్లేదు, చేయకుండా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాకైతే. ఇది ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టారనమాట. బిఫోర్ మ్యారేజ్ డే ముందు రోజే వచ్చింది, గ్రైండర్ అయితే వచ్చింది కదా అని. ఆ రోజు మ్యారేజ్ డే రోజే అనమాట. నేనైతే ఇది ఓపెన్ చేసి పూజ చేశాను అనమాట. చేసి గ్రైండ్ కూడా చేశాను. ఆల్రెడీ నా పెళ్ళికి తెచ్చిన గ్రైండర్ ఉంది, అదైతే ఒక 2-3 టైమ్స్ రిపేర్ వచ్చిందనమాట. మళ్ళీ అది రిపేర్ చేయండి అని అంటే చేయకుండా, ఎందుకు అది వద్దులే కొత్తది తీసుకున్నాం, ఇదే నీ గిఫ్ట్ అనుకుని తెచ్చి ఇచ్చేసాను అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, కానీ మన హస్బెండ్ ఇచ్చేది ఇదే అనమాట. ఏదైనా సంతోషపడి మనం తీసుకోవాలన్నమాట, యాక్సెప్ట్ చేయాలి అంతే. నేను కూడా ఇది యాక్సెప్ట్ చేశాను, మన యూజ్ అయిన ఐటమే కదా, అందుకే తీసుకున్నాను. నేను ఇదైతే పూజ చేశాను అనమాట. ఇక్కడ మా ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే చాలు, అది చూసుకొని ఏదైనా మంచి రోజు ఉంటుంది, ఇలాగ మ్యారేజ్ డే లేకపోతే మంచి డేస్ ఉంటుంది అనుకోండి, పూజ రోజు, ఆ రోజు నేను ఓపెన్ అయితే చేస్తాను. ముందు రోజే వచ్చింది, మ్యారేజ్ డే ముందు రోజు కాబట్టి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే ఇలాగ పూజ అయితే చేసుకున్నాను. ఈ మిక్సర్ గ్రైండర్ గురించి డీటెయిల్గా మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ షార్ట్లో అయితే అప్డేట్ చేస్తాను. మన హస్బెండ్ మనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా హ్యాపీగా సంతోషంగా తీసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి.